ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతెవాడ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి గంగలూరు పరిధిలోని ఆండ్రి అడవుల్లో మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఎన్కౌంటర్స్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో కూడా ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితిలో అయితే గంగులూరు పరిధిలోని ఆండ్రే అడవుల్లో కూడా ఈ ఎన్కౌంటర్ జరగడం జరిగింది. అయితే మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో కూడా ఒక జవాన్ కూడా మృతి చెందారు. అయితే హుటాహుటిన కొంతమంది జవాన్లకు కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వీరిని వెంటనే రాయ్పూర్ హాస్పిటల్ కూడా తరలించినట్టు కూడా సమాచారం. అయితే ఘటనా స్థలంలో కూడా పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ ఎన్కౌంటర్ తెల్లవారుజామున మూడు గంటల టైంలో కూడా చోటు చేసుకుంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్, బీజాపూర్, కాంకేర్ ఈ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూంబింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అంటే అడవులు కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి. అంటే మావోయిస్టుల వేట కోసం ఇటు ఛత్తీస్గఢ్ కంచుకోటగా ఉన్న మావోయిస్టులు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఇటు చూసుకుంటే ఇటు మావోయిస్టుల వేట కోసం డిఆర్జీ మరియు ఎస్టీఎఫ్ దళాలు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3 గంటలకి మావోయిస్టులు ఎదురుపడటంతో కూడా ఈ ఎన్కౌంటర్ కూడా జరిగినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే నక్సల్స్ ఈ క్యాడర్ లో కూడా అగ్రశ్రేణి వ్యక్తులు కూడా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ అయితే తెల్లవారుజామున 3 గంటలకు కూడా జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే నక్సలైట్ కూడా ఐఈడి బాంబులతో కూడా పోలీసులపై కూడా విరుచుకుపడిన పరిస్థితి నెలకొన్నది. ఈ ఐఈడి పెళ్లిలో కూడా ఎవరికైతే పోలీసులకైతే అయితే గాయాలు అవ్వలేదు. కానీ ఈ ఎన్కౌంటర్ లో అయితే ఇద్దరు ఒక జవాన్ చనిపోవడం జరిగింది. ఒక జవాన్ కేమో తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే మెయిన్ గా కొద్ది రోజుల నుంచి అయితే చూసుకుంటే అయితే ఈ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు కూడా కొనసాగుతున్నాయి. ఇది కేవలం ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలలో కంచుకోటగా ఉన్న మావోయిస్టులు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. అందులో ఎండాకాలం అవటంతో కూడా ఆకు రాలే కాలం అంటారు. ఈ కాలంలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టు తలదాచుకోవడానికి అటవీ ప్రాంతాలలో సేఫ్టీ జోన్ అయితే ఏముండవు. దీని వల్ల కూడా పోలీసులు ఈ కాలంలోనే ఎక్కువగా కూంబింగ్లు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో ఈ ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకున్న పరిస్థితి నెలకొన్నది. ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయా? ఇంకా అంటే పోలీసు అధికారులు ఏం చెబుతున్నారు? ఎంత మేర మావోయిస్టులు మోహరించి ఉన్నారు? ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులకి సేఫ్ జోన్ గా కూడా అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రాంతాల్లో కూడా గత కొద్ది నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున మావోయిస్టుల వేట కోసం పోలీసులు డిఆర్జీఎఫ్ ఇంకా ఈ బెటాలియన్ సెంట్రల్ ఫోర్స్ బెటాలియన్ కూడా అక్కడ బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే పొద్దున జరిగిన ఎన్కౌంటర్ అక్కడ కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే క్రమంలో కూడా ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం అంతే ఆంధ్రప్రదేశ్ చింతూరు ఈ కుంట ఈ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూంబింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొందండి. మావోయిస్టులు కొంతమంది తప్పించుకున్నారనే క్రమంలో కూడా ప్రతి వెహికల్ ను కూడా చెక్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా గోదావరి సరిహద్దు ప్రాంతం గోదావరి బెల్ట్ ఏరియాలలో కూడా అటు గోదావరి నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉందంటూ కూడా అటు కూడా పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బెటాలియన్ కూడా కూంబింగ్ చేస్తున్న పరిస్థితి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.